సమరం చిన్నారి ఛానల్ ప్రేక్షకులకు స్వాగతం. హాయ్ పిల్లలు, నేను ప్రతి ఎపిసోడ్లోనూ మీకు ఒక మంచి నీతి కథ గురించి చెప్తున్నాను కదా. అలాగే ఈరోజు ఎపిసోడ్లో కూడా నేను మీకు మరో మంచి నీతి కథ గురించి చెప్తాను. సరేనా? కథను జాగ్రత్తగా వినండి. అందులో ఉన్నటువంటి నీతిని గురించి తెలుసుకోండి. అనగనగా గిరిపురం అనే గ్రామంలో వీరయ్య అనే ఒక వ్యక్తి ఉండేవాడు. పిల్లలు, భార్య చనిపోవడంతో కొడుక్కి పెళ్లి చేసి వాళ్ళిద్దరితో హాయిగా జీవిస్తూ ఉండేవాడు వీరయ్య. వయసు మీద పట్టంతో పెద్దగా పనిచేసేవాడు కాదు. రోజు కొద్దిసేపు పొలం వైపు వెళ్ళి రావడం, సాయంత్రానికి ఇల్లు చేరడం చేస్తూ ఉండేవాడనమాట. ఆయన చేతికి ఒక బంగారు కడియం ఉండేది. అది చాలా ఖరీదు చేస్తుంది. ఎందుకు నాన్న అంత ఖరీదైన వస్తువు నీవు ఎప్పుడూ ఉంచుకుంటావు? తీసి దాచిపెట్టవచ్చు కదా అన్నాడు కొడుకు. కొడుకు మాట పెద్దగా పట్టించుకోలేదు వీరయ్య. ఒకరోజు వీరయ్య పొలానికి వెళ్ళి వస్తుండగా బాగా చీకటి పడింది. చీకట్లో దారి సరిగా కనిపించక అక్కడే ఉన్న ఒక చెట్టు కింద కూర్చుని ఇక్కడ ఎవరైనా ఉన్నారా అని అరవసాగాడు. కొంతసేపటికి ఆ ఊరు వ్యక్తి సోమయ్య వచ్చి, వీరయ్య ఇక్కడ కూర్చున్నాడు, ఆయనకు కళ్ళు కనిపించవు కదా అని దగ్గరకు వెళ్ళాడు. ఆయన చేతికి ఉన్న కడియం చూడగానే దుర్బుద్ధి పుట్టి తన మొలలో ఉన్న చాకు తీసి గొంతు మీద పెట్టి, నీ చేతికి ఉన్న కడియం తీసి ఇవ్వు, లేదంటే నిన్ను చంపేస్తాను అన్నాడు. భయంగా ఆ కడియం తీసి ఇచ్చేశాడు వీరయ్య. వెంటనే సోమయ్య చీకట్లో కలిసి ఇంటికి చేరుకున్నాడు. వీరయ్య మెల్లమెల్లగా కర్ర సాయంతో ఇంటికి చేరాడు. ఇంటికి వచ్చిన తర్వాత చేతికి ఉండాల్సిన కడియం లేకపోయేటప్పటికి కోడలు, మామయ్య మీ చేతికి ఉన్న కడియం ఏమైంది అంది. అప్పుడు వీరయ్య దారి కనిపించక ఒక చెట్టు కింద కూర్చున్నప్పుడు ఒక వ్యక్తి వచ్చి నన్ను చంపుతానని బెదిరించి దాన్ని తీసుకుని పోయాడు అన్నాడు బాధగా. అప్పుడు కోడలు, భోజనానికి రండి మామయ్య అంటుంది. దానికి వీరయ్య, నాకు భోజనం వద్దమ్మా అంటాడు. మీ అబ్బాయికి చెబుతాను, మీరు ఈ వయసులో భోజనం చేయకుండా ఉండటం మంచిది కాదు అని మామగారికి బలవంతంగా భోజనం పెట్టి ఆయన్ను గదిలోకి పంపి వస్తుందన్నమాట. కొంతసేపటికి వీరయ్య కొడుకు వస్తాడు. జరిగిన విషయమంతా భార్య అతనికి చెప్తుంది. సరే, దొంగిలించిన వ్యక్తి మన ఊరువాడు అయితే అతన్ని పట్టుకోవడం చాలా సులభమని వెంటనే ఆ ఊరిలో బంగారం పనిచేసే కొమరయ్య దగ్గరికి వెళ్ళి, ఇలా మా నాన్న కడియం ఒకరు దొంగిలించారు అని చెప్తాడనమాట. ఎవరైనా ఆ బంగారు కడియం తెస్తే దానిని నాకు ఇవ్వు అంటాడు. కొమరయ్య కూడా ఆశపరుడే. కొంతసేపటి తర్వాత సోమయ్య కొమరయ్య దగ్గరకు వచ్చి, ఈ బంగారు కడియం కరిగించి మా ఆవిడికి నగలు చెయ్యి అని చెప్పి వెళ్తాడనమాట. కొమరయ్యకు విషయం మొత్తం అర్థమవుతుంది. దొంగిలించిన కడియం తెచ్చి నాకు ఇచ్చాడు కనుక నాకు ఇవ్వలేదు అని అబద్ధం చెబితే సరిపోతుంది అనుకుంటాడు. కొన్ని రోజుల తర్వాత సోమయ్య, నగలు తయారు చేశావా అంటూ కొమరయ్య దగ్గరికి వస్తాడు. అప్పుడు కొమరయ్య, నువ్వు ఇంతకుముందు నా వద్దకు ఎప్పుడూ రాలేదే అని అంటాడు. దానికి సోమయ్య, ఒక కడియం కూడా ఇచ్చాను అంటాడు. దానికి కొమరయ్య, నువ్వు నాకు కడియం ఇవ్వడమేంటి? నువ్వు నాకు ఏ కడియమూ ఇవ్వలేదు. కావాలనే ఇలా అబద్ధాలాడుతున్నావు. కావాలంటే వెళ్ళి న్యాయాధికారికి ఫిర్యాదు చేసుకో అంటాడు కొమరయ్య సోమయ్యతో. జరిగిన మోసం సోమయ్యకు అర్థమవుతుంది. నేను దురాశతో వీరయ్యని మోసం చేశాను, కొమరయ్య నన్ను మోసం చేశాడు అని తన తప్పును అర్థం చేసుకుని ఈ విషయం ఎలాగైనా సరే వీరయ్యకి చెప్పి క్షమాపణ అడగాలి అని చెప్పి అనుకుని సోమయ్య వెంటనే వీరయ్య ఇంటికి వెళ్ళి ఆయన పాదాలు పట్టుకుని, ఆ రోజు మీ కడియం నేను దొంగిలించాను, కానీ నేను మన కొమరయ్యకు ఆ బంగారు కడియం ఇచ్చి మా ఆవిడికి నగలు చేయమని చెప్పాను, కానీ అతను నాకు ఇవ్వలేదు అని అంటున్నాడు. నేను చెప్పేది నిజం వీరయ్య గారు అంటాడు. అప్పుడు వీరయ్య సోమయ్యను క్షమించి, సరేలే, నీవు చేసిన దొంగతనం గురించి చెప్పావు, అతని దగ్గర నుంచి నేను ఎలాగైనా కడియం తీసుకుంటాను, నీవు ఏమీ బాధపడకు అని చెప్పి అతన్ని అక్కడి నుంచి పంపేస్తాడు.
కొన్ని రోజులకు ఒక వ్యక్తి కొమరయ్య దగ్గరకు వచ్చి, నేను మా తాతగారికి ఒక బంగారు కడియం బహుమతిగా ఇవ్వాలనుకుంటున్నాను. కాకపోతే ఆయన చేయి సైజు నాకు తెలియదు. మీ దగ్గర ఏదైనా తయారు చేసిన కడియం ఉంటే ఒకసారి తీసుకుని వెళ్ళి సైజు చూసి మరలా తీసుకుని వస్తాను అంటాడు. కొమరయ్య వీరయ్య కడియం గురించి గుర్తుకు వచ్చి, నువ్వు ఎవరో తెలియకుండా నీకు ఎలా ఈ కడియం ఇస్తాను అంటాడు. కావాలంటే ఇదిగోండి, ఈ డబ్బులు ఉన్న సంచి మీ దగ్గర ఉంచుకోండి అని ఒక సంచిని ఆయన వద్ద ఉంచి కడియం తీసుకుని వెళ్ళిపోతాడు ఆ వ్యక్తి. 2 రోజులైనా ఆ వ్యక్తి తిరిగి రాకపోవడంతో అనుమానం వచ్చి సంచి తీసి చూడగా దానిలో అన్నీ చిత్తు కాగితాలు ఉంటాయన్నమాట. దానిలో మోసానికి తగిన ఫలితం బాగా దక్కిందా అని రాసి ఉంటుంది. దీని గురించి ఎవ్వరికీ ఫిర్యాదు చేయలేదు కొమరయ్య. చేస్తే నీకు కడియం ఎక్కడి నుంచి వచ్చిందని అందరూ అడుగుతారు కదా పిల్లలు. అందుకని చెప్పేసి తను చేసిన తప్పుని ఎవ్వరికీ తెలియనివ్వకుండా మౌనంగా ఉండిపోతాడు కొమరయ్య. ఆ వచ్చిన వ్యక్తి వీరయ్య కొడుకు స్నేహితుడు అనమాట. వెంటనే ఆ బంగారు కడియాన్ని తీసుకువచ్చి వీరయ్యకు ఇస్తాడనమాట. నా చేతికి ఇంత ఖరీదైన వస్తువు ఉండడం మంచిది కాదు, దీనిని ఇంట్లోనే ఉంచండి అని వీరయ్య ఆ బంగారు కడియాన్ని కొడుక్కి ఇచ్చేస్తాడు. పిల్లలు విన్నారు కదా ఈ కథను. ఏమర్థమైంది పిల్లలు మీకు ఈ కథ ద్వారా? పిల్లలు, మనం ఎప్పుడూ కూడా ఎవ్వరిని మోసం చెయ్యకూడదు. ఒకళ్ళని మోసం చెయ్యాలి అనే ఆలోచననే మన మనసుల్లోకి రానివ్వకూడదు పిల్లలు. అబద్ధాలు ఆడకూడదు, నీతిగా నిజాయితీగా ఉండాలి. ఒకవేళ ఎవరైనా తప్పు చేస్తుంటే గనక మీరు చేసేది తప్పు అని వాళ్ళకి తెలిసేలా చెప్పాలన్నమాట. అంతేకాకుండా పిల్లలు, దొంగతనాలు చేయటం మంచిది కాదు, సత్ప్రవర్తనతో మెలగాలి. సరేనా? ఇలాంటి మరొక చక్కని నీతి కథతో వచ్చే ఎపిసోడ్లో కలుసుకుందాం. ఈ కార్యక్రమం మీకు ఎంతో నచ్చింది కదా. ఇటువంటి మరిన్ని వీడియోల కోసం అనతి కాలంలోనే 20 కోట్లకు పైగా వ్యూస్ సాధించిన సమరం ఛానల్ సమర్పించు సమరం చిన్నారి ఛానల్కు సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. అలాగే ప్రక్కనున్న గంట సింబల్ని ప్రెస్ చేయడం మర్చిపోకండి.